ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్లందరికీ నమస్కారం. నేను కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ సందర్భంగా ఈరోజు చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర కేంద్రం నుంచి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్న కింది వరకు కార్యక్రమాలు జరగట్లేదన్నది అభిప్రాయం. నేను అన్ని జిల్లాలు అందరి ఇన్ఛార్జితో మాట్లాడుతున్నాను, కానీ ఎక్కడా సభ్యత్వం మాట్లాడటం లేదు. దిలీప్ పాండే గారు వచ్చి వెళ్ళిన తర్వాత స్తబ్దత ఏర్పడిందైతే నాకు కనపడుతుంది. ఇది దూరం చేయాలి. ఎందుకంటే మొన్న దిలీప్ పాండే గారు మాట్లాడుతూ చాలా క్లారిటీగా చెప్పారు, ఢిల్లీ ఎన్నికల వరకు నేను రాలేను అని చెప్పి. అంటే మార్చి వరకు రాదు. కానీ అంతలోపల ఆయనకు మనకు టార్గెట్ ఇచ్చారు, సభ్యత్వం చేర్పించమని చెప్పారు. ఎన్ఏసిహెచ్ ఫామ్స్ ద్వారా చేయమన్నారు. ఎన్ఏసిహెచ్ ఫామ్స్ తప్పనిసరిగా ఫిలప్ చేయాలి. నాకు వచ్చిన ఇప్పటివరకు 33, అంటే 33 మంది యాక్టివ్ వాలంటీర్లు మాత్రమే ఉన్నారా మన దగ్గర. మీలో చాలా మంది సభ్యత్వం కూడా చేర్పించలేదు నాకు తెలుసు. సభ్యత్వం పుస్తకాలు తీసుకెళ్ళమని చెప్పాను. సభ్యత్వం పుస్తకాలు ప్రింట్ చేశాం. ఈ నెంబరే సభ్యత్వం నెంబర్ మీది. ఫిజికల్ నెంబర్ ఇస్తున్నాం మనం. ఇది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం సభ్యత్వం జరిపిస్తున్నాం. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎన్ఏసిహెచ్ ఫామ్స్ చేస్తున్నాం. ఇది కంపల్సరీ చేయాల్సిందే. ఇది మొన్న దిలీప్ పాండే గారు కూడా చెప్పారు. రేపు ఫిబ్రవరి తర్వాత కొత్త కమిటీలు, కొత్త ఇన్ఛార్జీలు, కొత్త కమిటీలు అన్నీ వేయబడతాయి. వారందరూ కూడా తప్పనిసరిగా ఈ సభ్యత్వం నెంబరు, దీని మీద ఏదైతే నెంబర్స్ పెట్టానో ఈ నెంబర్స్ పెట్టబడుతుంది. ఈ నెంబర్ తోటే రికగ్నేషన్ ఉంటుంది. ఎన్ఏసిహెచ్ ఫామ్ ద్వారా ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో అది ఢిల్లీకి వెళ్తుందో వారికి మాత్రం రికగ్నేషన్ ఉంటుంది మాత్రం నేను చెప్తున్నాను. తర్వాత మాత్రం నాయకత్వానికో మన కోర్ కమిటీ సభ్యులను కన్వీనర్ను తిట్టి లాభం ఉండదు. దయచేసి అందరూ సభ్యత్వం చేర్పించండి. ఎన్ఏసిహెచ్ ఫామ్ ద్వారా యాక్టివ్ మెంబర్ని కనీసం జిల్లాలో 20 మందిని చేర్పించండి. 100 రూపాయలు, కనీసం 100 రూపాయలు. ఈ 100 రూపాయలు కూడా పెట్టే శక్తి మన దగ్గర లేదా? 100 రూపాయలు, నెలకి 100 రూపాయలు పెట్టే శక్తి మన దగ్గర లేదా? పెట్టగలుగుతాం, పెట్టాల్సిందే. నేనేమి పని చేయొద్దు అని అనడం లేదు. కనీసం 100 రూపాయలు చేసి ఒక యాక్టివ్ మెంబర్గా కమ్మని నేను కోరుతున్నాను. ఎందుకంటే మనకి టైం, టాలెంట్, ట్రెజర్ మూడింటిని పార్టీకి ఇవ్వాల్సిందే. కేజ్రీవాల్ గారు మన ఢిల్లీ ఎన్నికల కోసం చెప్పారు. ఆయన ఉద్యోగాలు పక్కన పెట్టండి, సెలవు పెట్టండి, పని చేయండి అని చెప్పని. మనం టాలెంట్ని, ట్రెజర్ని, మన అన్నిటినీ ఉపయోగించాల్సిందే. అందుకోసం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలుగా మనం పనిచేయాలి. మీరు చూస్తూనే ఉన్నారు, మన నాయకత్వంలో నిన్న ఇంకొక ఎమ్మెల్యే కూడా బయటకు వచ్చేశారు. అందరూ ఒక్కొక్కళ్ళు అందరూ బయటకు వచ్చేశారు. 2 సంవత్సరాలుగా జైళ్లలో పెట్టినా ప్రభుత్వం ఏమాత్రం ప్రూవ్ చేయలేకపోయింది. ఒక్క బోర్లా పడింది ప్రభుత్వం. ఇప్పుడు మనకి సరైన సమయం ఉంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలి. పోటీ చేయాలంటే మీరు అక్కడ కూర్చుని ఏదో హైదరాబాద్ నుంచి వచ్చేస్తారు అంటే మాత్రం కాదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవాకండి. మీరే నాయకులు. అక్కడ మీ స్థానికంగా మీరే మైబీ కేజ్రీవాల్ అని పనిచేయండి. స్థానికంగా సమస్యలు చేయండి. ఒక మిత్రుడు ఒక వీడియో పెట్టాడు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ఉందా రాష్ట్రంలోని? ఎస్, నేను అడుగుతున్నాను, మీ దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీ ఉందా అని. నాకు తెలుసు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. మీరున్నా, నేను లేకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుంది. మనం ఎవరో అక్కర్లేదు ఆమ్ ఆద్మీ పార్టీకి. కేజ్రీవాల్ ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ నడిచిపోతుంది. మీరు ప్రశ్న వేసుకోండి. మీరు స్థానికంగా సభ్యత్వం జరిపించారా? అసలు మీరు సభ్యులా? నేను ఈరోజు సభ్యత్వం గురించి మేము చెప్తున్నాం. 2024-26 సంబంధించి సభ్యత్వం చేర్పించాలి అని 3 సంవత్సరాల సభ్యత్వం రెన్యువల్ చేయాలి మన కాన్స్టిట్యూషన్ ప్రకారం. మీలో ఎంతమంది చేయించారు? సభ్యత్వం చేర్పించకుండా ఊరికే స్టేట్మెంట్ పెట్టబాకండి దయచేసి. మేము సర్క్యులర్ ప్రతి నెల పంపిస్తున్నాను ఇక్కడి నుంచి. సర్క్యులర్ చదువుతున్న వాళ్ళు లేరు, కానీ కామెంట్లు మాత్రం పెడతారు. కార్యక్రమాలు టేకప్ చేయరు. కనీసం జాతీయ జెండా కూడా మన స్థానికంగా ఎగరేయటం లేదు. కేజ్రీవాల్ గారి మీద దాడి జరిగితే రాష్ట్రంలో ఎన్ని చోట్ల కార్యక్రమాలు జరిగాయి? రాష్ట్ర కేంద్రంలో మేము జరిపాం, కానీ ఎక్కడ కూడా కార్యక్రమం టేకప్ చేయలేదు. కనీసం కేజ్రీవాల్ గారి మీద దాడి జరిగితే కూడా స్థానికంగా మనం స్పందించి చిన్న కార్యక్రమం టేకప్ చేయలేకపోయారు. నిరసన కార్యక్రమాలు టేకప్ చేయమని చెప్పాను. కనీసం కేజ్రీవాల్ గారి మీద దాడి జరిగితే మనం కార్యక్రమం టేకప్ చేయకపోతే మనకు అటువంటి శాఖ ఉండి, అటువంటి కార్యకర్తలు ఉండి అవసరమా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దయచేసి ఈ 2 నెలలు కష్టపడి పనిచేద్దాం. పార్టీ నిర్మాణానికి పనిచేద్దాం. సభ్యత్వాన్ని జరిపిద్దాం. ఎన్ఎస్ఎస్ను చేద్దాం. కొత్త కార్యకర్తలు జరిపిద్దాం. యాక్టివ్ వాలంటీర్లు తయారు చేద్దాం.
తర్వాత జనవరిలో ఢిల్లీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలకి మనం వెళ్ళాలి. జనవరిలో ఎన్నికల ప్రచారానికి మనం వెళ్లాల్సి ఉంటుంది. ఢిల్లీలో మనం నిలబెట్టుకోవాలి. అది మనకి ఆమ్ ఆద్మీ పార్టీకి గుండెకాయ లాంటిది. అక్కడ శత విధాలుగా బీజేపీ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీని అణగతొక్కడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు కూడా పెడతారు. ఇప్పటికి జైల్లోంచి మన వాళ్ళందరూ బయటకు వచ్చినా మరొకసారి దాడి చేసి ఇంకో పద్ధతులు చేయడానికి అవకాశం లేకపోలేదు. అందువల్ల అన్నిటికీ సమాయత్తం అవ్వాలి. ముందుగా మనం ఇక్కడ మన స్థానికంగా రాబోయే ఎన్నికల కోసం సమాయత్తం అవుతూనే స్థానిక కార్యక్రమాలు టేకప్ చేస్తూనే సభ్యత్వాన్ని పూర్తి చేయండి. జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేయండి. కొత్త వారిని ఇన్వాల్వ్ చేయండి. స్థానికంగా మండలాలు ఎక్కడ పోటీ చేయదలుచుకున్నామో అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి యాక్టివ్ సభ్యత్వాన్ని జరిపించమని కోరుతున్నాను. అలాగే ఇక్కడి నుంచి పంపే సర్క్యులర్ మీకు అందకపోతే మరి నాకు మెసేజ్ పెట్టండి. పాత సర్క్యులర్ అన్నీ పంపిస్తాను. దాంట్లో జమా ఖర్చులు లెక్కలు అన్నీ కూడా మేము అన్నీ వేస్తున్నాం. దాంట్లో దయచేసి వాటిని ఫాలో కండి. మీ ఫాలో కాకుండా ఉత్తుత్తిగా మీరేదో అన్నిట్లో ఉంది కదా వాట్సాప్ అని చెప్పి మెసేజ్లు మాత్రం పెడితే మాత్రం మంచిగా ఉండదు. డిసిప్లినరీ కమిటీ తప్పనిసరిగా తన యాక్షన్ తీసుకుంటుందని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి, రాబోయే కాలంలో కష్టపడి పని చేద్దాం. మైబీ కేజ్రీవాల్ అంటూ ఆయన స్ఫూర్తితో పనిచేయడానికి మీరందరూ సమాయత్తం అవుతారని ఆశిస్తూ మరొకసారి కృతజ్ఞతలతో